ఒక అన్నయ్య వచ్చి నాతో అదే మాట అన్నాడు, అన్నా ఇలా వేరే ఇలా వెళ్ళాలి, నేను సేవ అనుకున్నాను కానీ ఏదో అట్లా సంగతి అని అంటే, నాతో అన్నయ్య చెప్పిన మాటలను బట్టి నేను అన్నా, అయ్యా ఒకసారి సంఘంలోంచి బయటికి రాకూడదు, వచ్చావంటే మళ్ళీ ఇక పోకూడదు. పోయావనుకో వీడు అవకాశవాది, ఆడకూతురువైనా మగవాడు నేను చెప్తున్నా, అర్థం చేసుకో. వీడు అవకాశవాది, వీడికి అంత సక్రమంగా వాడు అనుకున్నట్టు జరిగితేనేమో సంఘం ఎంత ఎనికి లాగినా పిలిచినా కానీ వీడు మాట వినలేదు, ఏమి మాట వినలేదు. అదే తేడా పడదు కాబట్టి ఇప్పుడు నేను వస్తున్నా అని చెప్పని ఎన్నికొచ్చావు అనుకో, నువ్వు పక్కాగా ఫ్రాడ్ అని చెబుతారు, పక్కాగా వీడు తేడా అని చెబుతారు. వాళ్ళే ముద్రేస్తారు. బయటికి పోయినప్పుడు ఆ సంఘమే వాడు తేడా, ఇట నీచమైన పని చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు, లేనిపోని అన్నీ దగ్గరకు ఉన్న వాళ్ళకో సంఘస్థులకో తెలిసిన వాళ్ళందరికీ దుష్ప్రచారం చేస్తారు. వాళ్ళే కావాలని ముద్రేస్తారయ్యా. నువ్వు నమ్మకంగా దేవుల్లో ఉన్నావు అనుకో, దేవుడు ఆశీర్వదిస్తాడు. దాన్ని బట్టి ఈ దుష్ప్రచారం ఇది వీళ్ళు కావాలని చెప్పారని ఆ వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారయ్యా. అదే కాకుండా నువ్వు వచ్చిన వాడివి మళ్ళీ తిరిగి అదే మందిరానికి లేదా అదే సంఘానికి లేదా తల్లి సంఘానికైనా పోయావా, వీడు అవకాశవాది, ఏమి అవకాశవాది, వాళ్ళకి అన్నీ బాగుంటేనేమో వెళ్ళిపోతారు ముందుకి, లేదంటే ఎన్నిక వస్తారు. వీళ్ళు ఫ్రాడ్, చాలా తేడా వీళ్ళు. కాబట్టి వీళ్ళని నమ్మి ఏ పరిచర్య కూడా అప్పచెప్పకూడదు, వీళ్ళని నమ్మి ఏ బాధ్యతలు కూడా ఇవ్వకూడదు. ఏమో మళ్ళీ అన్నీ అనుకూలంగా ఉంటే వదిలేసి వెళ్ళిపోతారు. అవకాశవాదులు వీళ్ళు. ఆ మాట అంటమే కాదు, ప్రారంభంలో నువ్వు బయటకు వచ్చినప్పుడు ఏ మాటలు ఇతరులకు చెప్పారో ఆ మాటలు అక్షరాలను వెనిక్కిపోవటాన్ని బట్టి ముద్ర వేసిన వాడు అవుతావు. వీళ్ళు చెప్పింది కరెక్టేరా, వీడే ఏమే తేడా అని చెప్పని ముద్ర వేస్తారయ్యా. వీడే తేడా అని ముద్ర వేస్తారు. కాబట్టి ఏది ఏమైనా సరే దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఓపిక పట్టు, నీకు ఇచ్చిన దర్శనాన్ని చూడు, దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడని చెప్పాడు.